ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది ప్రస్తుతం. అయితే లక్కీగా ఇప్పుడు ఈ 2 గ్రహాలు అంటే 4లో ఉండేటువంటి శని దగ్గరకి రవి, కుజుడు వీరిద్దరూ వచ్చినందుకు దాని యొక్క ప్రభావం తగ్గనుంది. 3లో రాహువు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురువు, భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా రాహుతో కలిసినటువంటి బుధుడు 11వ తేదీ నుంచి 4లోకి వెళ్తాడు. 14వ తేదీ నుంచి ఆ యొక్క రవి కూడా మారుతాడు 5వ స్థానంలోకి. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఏప్రిల్ మాసంలో, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుందని చెప్పుకున్నాం. అంటే దీనివల్ల ఏంటి, గతంలో ఆగిపోయిన కొన్ని కన్స్ట్రక్షన్స్ అనుకోండి, భూ వివాదాలకు సంబంధించిన భూ వివాదాలు జరుగుతాయి. వివాదం జరగడం వల్లే మీకు లాభం కూడా ఉంటుంది. అంటే చూడండి, ఒక్కోసారి మనం వెళ్ళి గొడవ పెట్టుకున్నాక మనకి అక్కడ పనులు కదులుతాయి చూసారా, అలా కొన్ని విషయాలు గొడవలు అవుతాయి. ప్రాపర్టీ అనుకోండి, విద్యా సంబంధించింది అనుకోండి, ఒక ఆఫీస్ సంబంధించింది అనుకోండి, ఒక ఎనీథింగ్ ఒక ప్లేస్కి సంబంధించిన ఘర్షణ అవుతుంది. ఘర్షణ వల్ల లాభము ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి రైటర్స్ కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఏదైనా ఒక ల్యాండ్ అది తీసుకునేటువంటి, ఏదైనా వివాదాల్లో ఉండేటువంటి ల్యాండ్స్ తీసుకుంటున్నాం అనేటువంటి విషయం చూసుకోవాలి. కాస్త విద్యార్థులకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు కొంత మూమెంట్ ఉంటుంది, లగ్నాధిపతి సప్తమంలో ఉన్నందుకు. కాకపోతే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఈ సప్తమంలో గురువు ఉంటూ గురువు యొక్క రాసుల్లో ఉండేటువంటి గ్రహాల మూలంగా మంచి సంబంధం అన్నట్టు అనిపిస్తూ తీరా తర్వాత అయ్యో ఏంటి ఇలాంటి వాళ్ళ వీళ్ళు బయటకు మాత్రం బాగా మంచిగా అనిపిస్తున్నారు కదా అనేటువంటి కలుగుతాయి. ఎందుకంటే సప్తమంలో ఉండేటువంటి గురువు యొక్క రాసుల్లో ఉండే పాపగ్రహాలు చేత గురువు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఏంటి, బంధువర్గంలో కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ మూలంగా కానివ్వండి, కొన్ని సంబంధాలు కుదిరినప్పటికీ మీరు తొందరపడకుండా 1కి 4 సార్లు ఆ సంబంధం ఏమిటి, బయటికి మాత్రం అతి వినయం దురత లక్షణం అంటారు. అతి వినయాలు చూపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది అమ్మాయి తరపు కానివ్వండి, అబ్బాయి తరపు కానివ్వండి, ఏ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఆలయాల్లో ముఖ్యంగా నరసింహస్వామి ఆలయాలకి, అమ్మవారి ఆలయాలకి రెగ్యులర్గా వెళ్తుండండి. లలిత చదువుకోండి. గణపతి ఆలయాలకి ఎంత వెళ్తూ ఉంటే అంత మంచిది. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ వ్యక్తులతో కొంతమందితో చిన్న విభేదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఏప్రిల్ 14 నుంచి ఇది ఒక రకంగా రవి పంచమ స్థానంలోకి వస్తున్నందుకు ఒక రకంగా మంచిది. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం, మెడికల్ రంగాలకు సంబంధించిన వాటిలో వెళ్ళడం కోసం అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, అమ్మవారి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. గణపతి క్షేత్రాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. మరి ఈ మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఒక 5-6 నెలల క్రితమే ఈ వార్ రిలేటెడ్, పోయిన సంవత్సరమే చెప్పుకున్నాం ఈ వార్ రిలేటెడ్ సంబంధించినవి పెరుగుతూ ఉంటాయని. చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఫ్యూచర్లో ఇంకా ఎలా అవ్వనుంది అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ప్రిడిక్ట్ చేశాం కాబట్టి దాని గురించి చాలామంది అడగడం జరుగుతుంది. ఏమండి ఈ వారు 10-15 రోజుల్లో ఆగిపోతుందా, లేకపోతే నెలల తరబడి వెళ్తుందా అనేటువంటిది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది ఇంత తొందరగా ఆగదు. కారణం ఏమిటి, దీనికి శాస్త్రంలో ఏమైనా పర్టికులర్గా కొన్ని ఉన్నాయా అంటే ఖచ్చితంగా సూత్రాస్ ఉన్నాయి శాస్త్రంలో. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, గురువు 3 రాసులు మారాడు పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు అని. ఏ రాసులు మారాడు పోయిన సంవత్సరం అంటే వృషభంలోని, మిథునంలోని, కర్కాటకంలోకి మారాడు.
అందుకే యుద్ధ సంబంధించింది ప్రారంభమైంది, ఇంకా మనకి ఉగాది కొత్త సంవత్సరం రాకముందే. అదేవిధంగా అప్పుడు మనం చెప్పుకున్నాం గోల్డ్ రేటు, ముఖ్యంగా సిల్వర్ రేట్ విపరీతంగా పెరుగుతుందని. అదే రకంగా మనకి వీడియోలు కూడా ఉన్నాయి. అండ్ పీఠాధిపతులు గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కారణం అదే. అయితే ఈ సంవత్సరం కూడా కర్కాటకంలో మనకి మిథునంలో ఉండేటువంటి గురువు కర్కాటకంలోకి సింహంలోకి మారుతున్నాడు. గతంలో ఏం జరిగింది? వృషభంలో ఉండే గురువు మిథునంలోకి వచ్చి కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఎప్పుడైనా సరే మూడు రాసులు మారేటప్పుడు అది జన నష్టాన్ని, అందులో ముఖ్యంగా యుద్ధపరంగా విపరీతమైనటువంటి జన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇండియాలో ఉండేటువంటి వారికి పెద్ద నష్టమేమీ ఉండదు, కానీ విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కాస్త ఎక్కువ నష్టం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్ ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వారు కాస్త వీలైనంత మట్టుకు అక్కడ సేఫ్ జోన్స్లో ఉండడం మంచిది. ఇప్పుడు సౌదీ కంట్రీసు, దుబాయ్ కంట్రీసు, అమెరికా పర్టికులర్గా, ఎందుకంటే ఇది న్యూక్లియర్ సంబంధించిన దాడులు. అంటే మనకి చూడండి, మనకి హిరోషిమా నాగసాకి మీద వేశారు అప్పుడు ఒకసారి. దానివల్ల ఏంటి, కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. అలా ఏంటంటే ఒక పెద్ద విస్ఫోటనలాగా జరిగేటువంటి బాంబ్స్ వేయడం కూడా జరుగుతుంది. ఒక దేశం అయితే కంప్లీట్గా, 1-2 దేశాలు కంప్లీట్గా రూపాలు లేకుండా పోయేటువంటి స్థితి ఉంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ముందు సామాన్య మానవుడికి ఏమీ జరగకూడదు. ఇలా జరగకుండా ఉండాలంటే మనల్ని రక్షించేది, నడిపించేది, మనల్ని తల్లిలా చూసుకునేటువంటిది అమ్మవారు. కాబట్టి రకరకాల దేశాల్లో ఉంటారు. చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏమంటే పెద్ద ఫ్లైట్ పడిపోయింది, ఒక చిన్న పిల్లవాడు కాపాడబడ్డాడు అంటాం. ఒక్కోసారి చాలా పెద్ద షిప్ మునిగిపోయిందండి, కానీ కొంతమంది ఎందుకు బయటపడ్డారంట. ఎలా బయటపడ్డారంటే అదే మిరాకిల్. మొన్న ఫ్లైట్ కూడా పడిపోతే చూడండి, ఒక అతను ఫ్రెష్గా స్నానం చేసుకుని వచ్చాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. అదేంటంటే అంత పెద్ద పేలిపోయింది, మంటలు వచ్చాయంటే అదే లక్. ఇది ఒక్కొక్కసారి మనకు పుణ్యము వల్ల వస్తుంది. అంటే మనకు పూర్వజన్మలో ఎక్కడో పుణ్యం ఉంటే ఆ పుణ్యం మనల్ని అలా కాపాడుతుంది. మరి ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో మీరు ఏం చేయాలంటే, రోజు చండీ వినండి, లేదా దుర్గా కవచం చదువుకోండి. చండీ వినడమైనా, చండీ పారాయణం చేయడమైనా, లేదా చండీ హోమాలు చేసుకోవడమైనా ఇంట్లో చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు రక్షింపబడతారు. దేశాలు కొట్టుకోవడం వల్ల సామాన్య మానవుడు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇది ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఇప్పుడు మనకు చూడండి, కేవలం అదేదో బాంబు వచ్చి మన మీద పడేటువంటిది మాత్రమే కాకుండా, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో మనం గతంలో 1 month బ్యాక్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కొంచెం ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయం మీద ఎఫెక్ట్ వస్తుంది ఇది ముందు అని. అదే రకంగా చూసుకుంటే గ్యాస్ సరిగ్గా అందకపోవడం. ఇప్పుడు నార్మల్గా ఎవరైతే వీళ్ళు కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి గ్యాసెస్, కానీ కమర్షియల్ వాళ్ళకి రావట్లే. తద్వారా హాస్టల్స్లో ఉండేటువంటి వారు, లేకపోతే హోటల్స్లో తినేటువంటి వారు, ప్రత్యేకంగా వాళ్ళు వండుకోరు, హోటల్నే ఆధారపడి ఉంటారు. అలాంటి వారికి ఇబ్బంది అనేటువంటిది స్లోగా ప్రారంభమైంది. తద్వారా మనకి వండుకునే స్థితి, పరాభావనామ సంవత్సరం, పరావాసు నామ సంవత్సరం, రెండు పేర్లు దీనికి. పరాభావము అంటే పరాభవం చెందడం, కొన్ని దేశాలు యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంటుంది. పరావసు వల్ల ఏమిటి అంటే, మనం పూర్వంలో ఎటువంటివైతే పద్ధతులు పాటించాము అటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే పూర్వ పద్ధతులు రావడము, కొన్ని దేశాలు ఓడిపోవడము, కొన్ని దేశాలు ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఉంది ఈ సంవత్సరము. దాంతోపాటు ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా 3 సార్లు మనకి పంచగ్రహ కూటమి కూడా వచ్చింది. అది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. కాబట్టి నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు, ఎందుకంటే దేశాలు మిసైల్స్ వేసుకుని ఏమైనా సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. కాబట్టి నవగ్రహాలలో కుజుడు, రాహువు, శని, గురువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోవులో సకల దేవతలు ఉంటారంటారు. కాబట్టి ఆ సకల దేవతల యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా, వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గోవులకి బెల్లము, అరటికాయలు, క్యారెట్స్, గ్రాసము, వీలైతే ఇవి తినిపించండి, సరిపోతుంది. గ్రాసం కూడా తినిపించవచ్చు, రైట్. గోధుమ రవ్వ కూడా తినిపించవచ్చు. ఇవి చేయండి.
ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కదా, దీనికంటే ప్రధానంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఎలా ఉంది, లగ్నం వల్ల మీరు ఎంత ఎదగలేకపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ధనస్థానాన్ని చూసుకుంటే మీ పర్సనల్ చార్ట్లో మీకు ధనము ఏ దేవతను ఆరాధించడం ద్వారా ధనం వస్తుంది, ఏ మార్గంలో వెళ్ళడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు, ఎప్పుడు ఎవరికి ధనం ఇవ్వచ్చు, ధనం విషయంలో ఎప్పుడు డైరింగ్ చేయొచ్చు, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎప్పుడు కొరత వస్తుంది అనే విషయం క్లారిటీ వస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది, కెరియర్ పరంగా ఎటువంటి కెరియర్లు మీరు సెట్ అవుతారు, వ్యాపారాలు మీకు కలిసి వస్తాయా లేదా, విదేశాలకు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. సరే, మీ పర్సనల్ చార్ట్ తెలియదు, అలాంటప్పుడు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.